ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ కేస్ ఇది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అసలు ఏం జరగబోతోంది అండ్ ఈడీ ముందుకి సెకండ్ టైం కవిత హాజరయ్యారు. సో ఇంట్రాగేషన్ ఎట్లా జరగచ్చు, ఆమెకు ఎట్లాంటి క్వశ్చన్స్ ఉండబోతున్నాయి అండ్ ఇప్పటి వరకు జరిగినటువంటి ఎపిసోడ్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు మాజీ జిల్లా న్యాయమూర్తి, సుప్రీంకోర్టు అడ్వకేట్ నేరెళ్ల మాల్యాద్రి గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. సార్ ఇవాళ ఏం జరగబోతోంది, ఈ చాలా అంటే వెళ్తారా వెళ్ళరా ఇట్లాంటి అన్ని ట్విస్ట్ల తర్వాత ఈడీ ముందుకి సెకండ్ టైం కవిత గారు హాజరయ్యారు. ఎట్లాంటి ఇంట్రాగేషన్ ఉండబోతోంది, అంటే ముగ్గురు నలుగురితో కలిపి ఇంట్రాగేషన్ ఉంటుంది అంటున్నారు. సో ఇవాళ ఏం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సార్? 24వ తారీఖు సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు నన్ను విచారించొద్దు. ఒకవేళ విచారించదలుచుకుంటే మా ఇంటి వద్దనే విచారించాలి, ఇది వాదన. అయితే ఈడీ వాళ్ళు మళ్ళీ నోటీస్ ఇచ్చారు, 20వ తారీఖు తప్పక హాజరు కావాలి మీరని. హాజరవుతుందా లేదా అనేది ఒక ప్రశ్నలాగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు తెలిసిన వార్త ఏంటంటే ఆమె హాజరయ్యిందని. హాజరవుతూ అంటే ఈడీకి కోఆపరేట్ చేస్తూ చట్ట ప్రకారం చట్ట పరిధిలో జరగాల్సినటువంటి ఎంక్వైరీలో తను భాగస్వామ్యం అవుతుందని చెప్పి మనకు తెలుస్తుంది. మీరు అడిగినట్టు తను గనక విచారణలో ఉన్నప్పుడు, అంటే విచారణలో భాగస్వామ్యం అయ్యి సహకరిస్తూ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తే 3 విషయాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఈరోజు పిళ్ళయ్య గారి యొక్క కస్టడీ ముగియబోతుంది. ఈ జరిగిన ఆలస్యానికి సంబంధించి వాళ్ళు బహుశా పిళ్ళయ్య గారిని తీసుకెళ్ళి లేదా అదర్వైజ్ అయినా సరే ఎక్స్టెన్షన్ తీసుకుంటారేమో అని అనుకుంటున్నాను పిళ్ళయ్య గారి యొక్క కస్టడీని. ఎందుకంటే ఆయన తీసుకొచ్చి ఈమెను కన్ఫ్రంటేషన్ చేసేటప్పుడు టైం సరిపోకపోవచ్చు. ఒకటి. రెండోది, మనీష్ సిసోడియా గారు జైల్లో ప్రిజన్లోనే ఉన్నారు, రిమాండ్లో ఉన్నారు. కాబట్టి మనీష్ సిసోడియా గారిని కూడా తీసుకొచ్చి కన్ఫ్రంటేషన్ చేయొచ్చు. 2, పిళ్ళయ్య గారు మనీష్ సిసోడియా గారు కంపల్సరీగా వాళ్ళని కన్ఫ్రంటేషన్ చేస్తారు. వీరితో పాటు బుచ్చిబాబు గారిని కూడా చేయాల్సిన పరిస్థితి మనం రికార్డు చూస్తే అర్థమవుతుంది. బుచ్చిబాబు గారిని బెయిల్ మీద బయట ఉన్న మొన్న ఆయన్ని పిలిపించి మళ్ళీ ఆయన్ని విచారించారు. విచారణలో ఆయన్ని మనీష్ సిసోడియా గారితో కన్ఫ్రంట్ చేసినట్టుగా మనకు తెలిసింది. కాబట్టి బుచ్చిబాబు గారిని కూడా తీసుకొచ్చి ఈరోజు ఆమెతోటి కన్ఫ్రంటేషన్ చేస్తారా లేకపోతే మళ్ళీ చేస్తారా అనేది ఒక చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మనకు అందిన సమాచారం లేకపోతే మనకు తెలిసిన దీని ప్రకారం జనరల్గా ఆలోచించి చూస్తే మనీష్ సిసోడియా గారిని పిళ్ళయ్య గారిని కన్ఫ్రంటేషన్ చేసి దాని ద్వారా ఆమె స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తారనేది ఒక వాదన. దీంతోపాటు ఆమె దగ్గర సీజ్ చేసినటువంటి ఒక ఫోన్ ఉంది. ఆ ఫోన్ సీజ్ చేయడం తప్ప ఒప్ప అని చాలామంది నన్ను కూడా చాలా సందర్భాలు అడిగారు. అది ఐ-హ్యాండెడ్ కింద వస్తుందా లేదా అని. దీనికి సంబంధించి 2 విషయాలు. ఒకటి, సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉంది కాబట్టి ఫోన్ సీజ్ చేయడం, ఈమె దగ్గర సీజ్ చేయడం అనేది తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే మనం దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. అయితే జనరల్గా చెప్పేది ఏంటంటే ఈడీకి ఆ పవర్ ఉంది. ఎవరి దగ్గరైనా ఫోన్ ఉంటే దాన్ని అడిగి తీసుకొని రికార్డ్స్ రాయాలి, రీజన్స్ రాయాలి, ఎందుకు ఆ ఫోన్ అడుగుతున్నారని రీజన్స్ రాసి ఆ ఫోన్ని సీజ్ చేయొచ్చు. అలా పద్ధతి ప్రకారం గ్రౌండ్స్ రాసి సీజ్ చేస్తే అది తప్పు కాదు. ఒకటి. రెండోది, ఈ 6 గంటల తర్వాత విచారించడానికి లేదనేది ఒక వాదన ఉంది. దానికి సంబంధించి కూడా క్లారిటీ ఉంది. 6 గంటలు కాదు, ఎప్పుడు దాకైనా విచారించవచ్చు. ప్రతి మనిషికి నేచర్ కాల్స్ అటెండ్ అవ్వటం, భోజనాలు చేయటం, నిద్రపోవటం ఇటువంటివి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అవి పరిగణనలో తీసుకొనే ఈడీ వాళ్ళు కూడా రీజనబుల్గా టైం తీసుకొని చేస్తారు. ఇది కానీ నేను అందరికీ తెలియజేసేదంటే జనరల్గా సపోజ్ నా క్లయింట్ కనుక అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కోఆపరేట్ చేయడానికి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా టైం మెయింటెనెన్స్ అనేది అవసరం అని చెప్పి ఈడీ వాళ్ళకి చెప్పుకొని గతంలో లాగా 8-9 గంటల కాకుండా 6 గంటలకే ముగించేదానికి లేకపోతే 5-6 రీజనబుల్ టైం ముగించేదానికి ప్రయత్నం చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. అలా ప్రయత్నం చేస్తే మధ్యలోనే ఇది ఆగిపోద్ది. కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ ఏంటంటే అరెస్ట్ చేసేదానికి అవకాశం లేదు. ఎందుకంటే కన్ఫ్రంటేషన్స్ చేయాలి, ఆ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి,
దాని తదనంతరం ఈ ఫోన్ తాలూకు డీటెయిల్స్ అన్నీ చూపించాలి. అది అయిపోయిన తర్వాత గతంలో కొంతమంది దగ్గర ఫోన్లు ఏదైతే సీజ్ చేసినట్టుగా మనకు వచ్చిందో వార్త, అవన్నీ కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కన్ఫర్మ్ చేసి ఈ ఫోన్లో సీజ్ చేశారు, ఈ ఫోన్లో ఇలా స్టేట్మెంట్ ఉంది, ఈ ఫోన్లో ఇలా స్టేట్మెంట్ ఉంది, మరి ఇవన్నీ కూడా మీరు ఏం చెప్తారని చెప్పి వాటి గురించి అడగాల్సిన పరిస్థితి ఒకటి ఉంది. అది కాకుండా ఎక్స్పర్ట్స్ ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఎందుకంటే 100 crores అనేది కిక్ బ్యాక్ కిందో లేకపోతే క్రాస్ ఫండింగ్ కిందో శరత్ చంద్రారెడ్డి గారికి బ్లాక్ మనీ ఇచ్చినట్టుగా ఆరోపణ ఉంది. అది వాస్తవమా కాదా నాకు తెలియదు, దాన్ని చూద్దాం. బట్ అక్కడ కంటెక్స్ట్లో ఏంటంటే ఈ 100 crores ఏదైతే క్రాస్ ఫండింగ్ కింద డబ్బు ఇచ్చారో అది చేతులు మారి పంజాబ్లో ఎలక్షన్స్కు వాడారనేది ఒక వాదన. ఎస్ సార్, ఇప్పుడు 100 crores సంబంధించే అందరూ మాట్లాడుతున్నారు సార్. 100 crores ఆమె మీద వచ్చిన ఎలిగేషన్ సార్, 100 crores పెట్టుబడి పెట్టారు అనేసి. కానీ దానివల్ల తనకి ఎంత లాభం వస్తుంది అనే దాని గురించి అసలు ఎవరు మాట్లాడట్లేదు, ఎవరెవరికి ఎంతెంత వాటా. సో మ్యాటర్ ఇక్కడ 100 crores కాదు, దానికంటే చాలా ఎక్కువ అనేది కూడా ఒకటి ఉంది సార్. మీరేదో చెప్తా అన్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? అసలు ఇందులో ఉన్న కిటికేంటి సార్? కిటికీ ఏం లేదమ్మా, అందరికీ తెలిసిన విషయమే, కానీ దాన్ని మర్చిపోయారు చాలామంది. హోల్సేలర్స్కి 12%, రిటైలర్స్కి 185% కిక్ అంటే లాభం వచ్చేటట్టుగా ఈ విధానాన్ని రాజకీయ అవగాహనలో భాగంగా తయారు చేశారు. ఈ విధానంలో 12% హోల్సేలర్స్కి వస్తుంది కదా, దాంట్లో ఒక స్టేజ్లో మాగుంట సుబ్బరామరెడ్డి గారి కొడుకు మాగుంట సుబ్బరామరెడ్డి ఆయన రాఘవరెడ్డి గారు మా నాన్నగారు ఒప్పుకోవటం లేదు, 75% నాకు ఇవ్వాలి వాటా అని చెప్పి అడిగినట్టుగా కూడా మనకు అక్కడక్కడ నేను చదివాను. అది నిజమో కాదో నాకు తెలియదు. అయితే కాదు 33% అని 3 భాగాలు చేశారు. ఆ 33%లో ఒక భాగం ఇప్పుడు ఈ మనం మాట్లాడుకునే దానికి సంబంధించి వస్తుంది. ఆ 33% భాగంలో భాగంగా పెట్టుబడి కిక్ బ్యాక్ లేదా పెట్టుబడి అంటే క్రాస్ ఫండింగ్ బ్లాక్ మనీ 100 crores వెళ్ళినట్టుగా మనం విన్నాం. సో ఈ 100 crores ఇచ్చిన దానికి మరి దానికి లాభం కింద వస్తానంటేనే కదా వ్యాపారం, మద్యం దందా అనండి, వ్యాపారం అనండి, పెట్టుబడి 100 crores పెట్టింది, దీనికి ఏదో ఇంకా లాభం వస్తుందనే. కాబట్టి ఎంత లాభం వచ్చింది, ఎలా వచ్చింది అనే దానికి మనం అప్రాక్సిమేట్గా చేసుకుంటే ఈ 33% భాగానికి కాను అంటే 420 crores వచ్చినట్టుగా మనం విన్నాం. అంటే 12%లోకి 400 crores వచ్చినట్టు, దాంట్లో 210 crores 210 crores అనుకుంటా వాళ్ళకి వెళ్ళాలి ఆ యాప్ పార్టీకి, దాంట్లో 100 కోట్లు ఇచ్చారు. సో ఈ 100 కోట్లు పెట్టిన దానికి ఇంక మరొక 100 కోట్లు అంటే సుమారు 200 కోట్ల రూపాయలు ఈ 100 కోట్లకి, లేదంటే 220 కోట్లు వాళ్ళు అనుకున్న ప్రకారం పెట్టుంటే 420 కోట్ల రూపాయలు లాభం వచ్చిండేది. సో ఈ 420 కోట్లలో 100 కోట్లు తీసి 200 చిల్లర కోట్లు తీస్తే ఇంకొక 200 కోట్ల తాలూకు లెక్క ఎక్కడో ఉన్నది. ఇది ఈడీ దగ్గర ఉన్నట్టుగా నాకు అంటే సమాచారం ఉన్నట్టుగా నేను వింటున్నాను. అంటే హోల్సేలర్స్కి ఇచ్చిన 12% భాగంలో కింద వాళ్ళు సముపార్జించి వచ్చిన లాభంలో కలిపి 420 కోట్లు వాళ్ళ చేతికి చేరుతుంది. సో 420 కోట్లు 220 కోట్ల రూపాయలు అంటే 6% వాళ్ళకి పోతే ఇంకా మీకు 6% వీళ్ళకి వస్తే దాంట్లో ఎంత అనేది రికవరీ చేయాల్సిన బాధ్యత. ఎందుకంటే మనం చాలా ఇంపార్టెంట్ ఈ యాక్ట్, ఈడీ యాక్ట్లో 2 విషయాలు మనం తీసుకోవాలి. దీని ఆబ్జెక్ట్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్, నెక్స్ట్ అటాచ్మెంట్ ఆఫ్ ద ప్రాపర్టీ. అంటే సీజ్ చేయాలి. ఏం సీజ్ చేయాలి? నెంబర్ 1 ఏదైతే ప్రతిఫలం అందిందో, ఇక్కడ పెట్టుబడి పెట్టింది దాని గురించి మాట్లాడుతున్నారు. సో ఈడీ యొక్క బాధ్యత ఏంటంటే ఎవరికి ఎంత ప్రతిఫలం అందింది, ఎవరికి ఎంత ప్రతిఫలం ఏంటంటే 33% తాలూకు ఇప్పుడు ఈమె మీద అలిగేషన్, ఈమెకు ఒక 33%, మాగుంట రాఘవ గారికి ఒక 33%, మరి ఇంకొకరికి 33%, ముగ్గురికి. సమీర్ మహేంద్రకి చెందిన ఇండో స్పిరిట్ సంస్థలో 65% వాటాను కె కవిత గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి, రాఘవ గారు, మాగుంటల ప్రతినిధులైన అరుణ్ పిల్లై,
ప్రేమ్ రాహుల్ మండూరి చేతుల్లోని సౌత్ గ్రూప్ని కట్టబెట్టారు. ఇది ఆ కిటుకు, ఇంకంతకంటే లేదు. ఇప్పుడు సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ఏమవబోతోంది సార్? అంటే కవిత గారు వేశారు పిటిషన్, అది ఏమవబోతోంది? దాని అవుట్కమ్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు తను కోరుకుంది ఒకటే, 24 తారీఖు నేను వస్తాను అని చెప్పారు, దానికి ఒప్పుకోలేదు, మీరు రావాల్సిందే అని కేవియట్ పిటిషన్ ఈడీ వేసింది. అసలు కేవియట్ పిటిషన్ ఎందుకు వేసినట్టు? అంటే రారు కవిత గారు అన్న డౌట్తోని వేశారా? అసలు ఎందుకు వేసినట్టు, రీజన్ ఏంటి సార్? కేవియట్ అంటే ఏం లేదమ్మా, మన అకౌంట్ని కోర్టులో ఓపెన్ చేసి ఎవరైనా మన మీద కనుక ఏదైనా దావా వేస్తే మాకు నోటీస్ ఇవ్వండి, మాకు తెలియకుండా ఉత్తర్వులు ఇవ్వద్దని చెప్పి లాడ్జ్ చేసుకోవటం. ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ ఒక రిట్ పిటిషన్ వేశారు. ఏమని? నేను ఒక స్త్రీ కాబట్టి నన్ను ఇంటికాడే విచారించాలి, నెంబర్ 1. నెంబర్ 2, హై హ్యాండెడ్గా నా ఫోన్ సీజ్ చేశారు. నెక్స్ట్ నన్ను 6 తర్వాత కూడా విచారించారని మొత్తం 5-6 అలిగేషన్స్ పెట్టి గతంలో జరిగినటువంటి నళిని చిదంబరం గారి కేసును రెఫర్ చేస్తూ అక్కడ అండర్టేకింగ్ ఇచ్చింది ఈడీ, ఈమెని మా ఆఫీస్కి పిలవము. నళిని చిదంబరం గారి కేసును రెఫర్ చేస్తూ అక్కడ అండర్టేకింగ్ ఇచ్చింది ఈడీ, ఆమె స్త్రీ కాబట్టి ఆమెను మేము ఆఫీస్కి పిలవమని చెప్పి, కాబట్టి ఆమెకి నాకు ఇద్దరం కూడా ఈక్వల్గా లేడీసే కాబట్టి నన్ను కూడా మీరు ఆఫీస్కి పిలవద్దని చెప్పి ఈమె అడగడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు వారు మేము ఈ కేసుని 24వ తారీఖు విచారిస్తామని అన్నారు. అంతటితో అయిపోయింది. విచారణకు వీడు వెళ్తారనుకుంటే విచారణకు వెళ్లకుండా రావడం లేదని చెప్పి సోమా భరత్ అనే వకీల్ గారి ద్వారా ఒక స్టేట్మెంట్ ఇప్పించి అప్లికేషన్ ఇచ్చారు. దాని తదనంతరం ఏం జరిగిందంటే అందరూ ఏమనుకున్నారంటే ఈరోజు వచ్చి ఖచ్చితంగా స్టేట్మెంట్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు, తను కట్టుబడినట్టు ఉంటుందా, లేకపోతే స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఈరోజు కోఆపరేట్ చేయకపోతే బహుశా ఏమైనా ఏ పద్ధతుల్లో అరెస్ట్ చేస్తారు, ఏ సెక్షన్ కింద చర్య తీసుకుంటారని ఒక చర్చ జరిగింది. అయితే ఈ లోపల ఇంకోటి ఏం జరిగిందంటే ఈడీ గారు అప్రమత్తమయ్యి వాళ్ళు కేవియట్ పిటిషన్ వేశారు. వాళ్ళు ఎందుకు వేశారంటే కేవియట్ పిటిషను, ఈమె అర్జెంటుగా నన్ను విచారించండి, నా కేసుని త్వరగా ఉత్తర్వులు ఇవ్వండి, లేదంటే ఈడీ వాళ్ళు నన్ను పర్పస్ సర్వ్ కాదు అని చెప్పి ఒక పిటిషన్ వేశారు. అప్పుడు ఈడీ వాళ్ళు కొంచెం పకడ్బందీగా చేయాలనే ఉద్దేశంలో నాకు అర్థమైనట్టు అక్కడ కేవియట్ పిటిషన్ వేశారు. ఇప్పుడు ఆమెని 24వ తారీఖు జరిగే ఎంక్వైరీలో ఒక ప్రిన్సిపల్ స్త్రీలని, చిన్నపిల్లల్ని లేదా సిక్ పర్సన్స్ని అవసరమైతే ఈడీ అక్కడికే వెళ్ళి విచారిస్తుందా, లేకపోతే కంపల్సరీగా అక్కడే వెళ్ళి విచారించాలా, సెక్షన్ 160 సిఆర్పిసి ప్రకారం ఆ పాలసీ లేకపోతే ఆ బెనిఫిట్ని వాళ్ళకి ఇస్తారా లేదనే దాని మీద అక్కడ ఒక నిర్ణయం అనేది వస్తుంది. కానీ ఈ లోపల ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేయటం ఇవన్నీ అయిపోతున్నాయి కాబట్టి ఆ పర్టికులర్ కేసులో వచ్చే అవుట్కమ్ ఈమెకి సంబంధించి ఎటువంటి బెనిఫిట్ కానీ లేకపోతే ఎఫెక్ట్ కానీ ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నాను. కాకపోతే ఒక్కటే మటుకు అక్కడ వచ్చే తీర్పులో ఈమె దగ్గర ఫోన్ సీజ్ చేయటం అనేది రైటా కాదా అనే దానికి సంబంధించి రావచ్చు. అదేవిధంగా ఈమెని 6 తర్వాత విచారించటం అది రైటా కాదనే దాని మీద మటుకు వచ్చిన రిజల్ట్ బహుశా ఎఫెక్ట్ అయితే అవ్వచ్చు. సార్ మామూలుగా అయితే నేను సాక్షిని కదా, సో అందుకనే నేను కోరుకున్నట్టు అంటే ఈవెన్ విమెన్ కాబట్టి కూడా కంపల్సరీ నన్ను ఇంటి దగ్గరే విచారించాలి అని పేర్కోవడం జరిగింది. కానీ ఈడీ స్పష్టంగా చెప్పింది తాను సాక్షి కాదు, అనుమానితురాలు అనేసి. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు ఒకవేళ ఈడీ విచారణ జరుగుతోంది, ఇంట్రాగేషన్ జరుగుతోంది అనుకోండి, ఒకవేళ అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటే ఏ టైం లోపల అరెస్ట్ చేయొచ్చు? ఎందుకంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి కోర్టులో ఒక స్త్రీని ప్రొడ్యూస్ చేయాలి అని అంటే ఏ టైం వరకు విచారణ జరగాలి, ఏ టైం వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, దానికి ఏమైనా టైమింగ్ లిమిట్ ఏమన్నా ఉంటుందా సార్? లేదంటే మీరు అన్నట్టుగా కొన్ని ఉంటాయి కాబట్టి రాత్రి వరకు కూడా విచారించే ఛాన్సెస్ ఉంటాయా? ఇక్కడ 2 విషయాలమ్మా. టైం టు టైము గ్రౌండ్స్ రాసుకుంటూ రీజన్స్ రాసుకుంటూ ఈడీ వాళ్ళు స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు. మనకు మాగుంట రాఘవ గారి కేసులో కూడా రాఘవ గారికి సంబంధించి ఇందాక మనం వాళ్ళిద్దరిని మాత్రమే ఉన్నారు అనుకున్నాం. మాగుంట రావు గారు కూడా లోపలే ఉన్నారు, రాఘవరెడ్డి గారు. ఆయన యొక్క కస్టడీ ఎక్స్టెండ్ అయింది, రిమాండ్ కస్టడీ ఎక్స్టెండ్ అయింది.
మరి ఆయనకు కూడా కస్టడీ అంటే పోలీస్ కస్టడీ అంటే వీళ్ళకి చేతి కస్టడీ తీసుకొని ఆయన్ని కూడా ఏమైనా కన్ఫంటేషన్ చేస్తారా లేదనేది ఒకటి చూడాలి. తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని రమ్మని పిలిస్తే ఆయన రాకుండా వాయిదా తీసుకున్నారు. కాబట్టి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయటం, ఆయనతో అవసరమైతే ఆయన్ని ఏమైనా ఫర్దర్ స్టెప్స్ ఆయన మీద తీసుకోవటం, ఆయన్ని కూడా తీసుకొచ్చి ఈమెతో కన్ఫ్రంట్ చేయటం, ఇది కూడా ఒకటి ఉంది. తర్వాత అరెస్ట్కి సంబంధించి ప్యూర్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫీసర్ యొక్క డిస్క్రిషన్. అయితే ఆ డిస్క్రిషన్ ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలనే దానికి సంబంధించి మటుకు గైడ్లైన్స్ ఉన్నాయి. అదేంటంటే తన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ అంతా చూసుకున్న తర్వాత హీ మస్ట్ హ్యావ్ రీజన్ టు బిలీవ్, అంటే రీజన్స్ అనేవి చూసుకొని ఏం బిలీవ్ కావాలంటే ఈమె యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా ఈ కేసులో ఉన్నది, ఈమె ఆర్డినరీ విట్నెస్ కాదు, ఈమె సస్పెక్ట్ కూడా కాదు, ఈమె ముద్దాయి అని భావించినప్పుడు 12 మంది మీదే కేసు పెట్టారు, రిజిస్టర్ చేశారు. ఈమె 13వ వ్యక్తిగా ఈమెను కూడా ముద్దాయిగా చూపిస్తూ రిమాండ్ రిపోర్ట్ రాసి ఈమెకి తెలియజేసి తన్ని అరెస్ట్ చేసినప్పటి నుంచి 24 అవర్స్ లోపల మెజిస్ట్రేట్ జడ్జి గారి దగ్గరికి, ఈ కేసులో ఉన్న జడ్జి గారి దగ్గరికి వెళ్ళి హాజరుపరుస్తారు. అయితే ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎందుకు అరెస్ట్ చేస్తారు అనేది ప్యూర్గా డిస్కషను. మనకు 2 విషయాలు మనకు కనపడుతున్నాయి దీంట్లో. ఒకటి, ఈమె యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయటం అనేది గతంలో జరిగిపోయింది 16వ తారీఖు నాడు. తర్వాత కన్ఫంటేషన్ పార్ట్ అనేది ఈరోజు జరుగుతుంది అనుకుంటాం. నేను ఇందాక చెప్పిన విధంగా 6 గంటల లోపలే చెయ్యాలి అనే ఒక పాలసీని కనుక వాళ్ళు కనుక తీసుకుంటే, అంటే యాక్చువల్గా అది అవసరం లేదు. పిఎంఎల్ఏ యాక్ట్ కింద జెండర్ డిఫరెన్స్ లేదు, టైమింగ్ కూడా డిఫరెన్స్ లేదు. అదే కనుక సిఆర్పిసి కింద సిబిఐ కేసు కానీ జనరల్ కేసు లేదని అయితే బహుశా దాని యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఇక్కడ ఈమె కూడా కోఆపరేట్ చేస్తా లేదా, ఇంత విచారించాల్సిన పరిస్థితి ఉంది, ఇంకా ఉంటుంది అని అడిగితే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడే విచారించండి నేను కోఆపరేట్ చేస్తానని చెప్పి చెప్తుంటారు. మరి ఈమె ఏ విధంగా కోఆపరేట్ చేస్తుంది, ఈమె కంటిన్యూషన్కి ఒప్పుకుంటుందా, అవసరమైతే కంటిన్యూషన్ ఒప్పుకోకుండా నేను ఇంతవరకే నాకు స్టామినా ఉంది, లేకపోతే అంటే గ్రిల్ చేస్తారు, చాలా క్వశ్చన్లు అడుగుతారు, చాలా డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు పెడతారు, ఎక్స్పర్ట్స్ ఎవిడెన్స్ పెడతారు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే అది జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ కాబట్టి మీరు ఇలా చెప్తే ఉన్నట్టుగా చెప్తే మీకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది, దీంట్లో మీకు ఆ ఆప్షన్ కూడా ఉందని చెప్పి కూడా ల్యూరింగ్ కూడా చేస్తారు. సో ఇట్లా కొన్ని సందర్భాలు ల్యూరింగ్ అంటే అది కొయర్సివ్ స్టెప్ కాదు, చట్టంలో ఉంది. అది ఎవరైనా కానీ ఒక తప్పు చేస్తే ఆ చేసిన తప్పుని ఒప్పుకొని అయ్యా నాతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా చేశారు, నేను స్టేట్కి కోఆపరేట్ చేస్తాను అని కనుక ముందుకు వస్తే అటువంటప్పుడు ఆ సందర్భాల్లో ఖచ్చితంగా అది చెప్పొచ్చు. చట్ట ప్రకారం చెప్పి వాళ్ళ యొక్క సమ్మతితోటి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఇట్లా ఇవన్నీ జరిగేటప్పుడు ఖచ్చితమైన టైం ఇన్ని గంటలకి ఇలా అవుతుందని చెప్పి మనం అనుకోవడానికి లేదు. కానీ ఇందాక చెప్పిన విధంగా సరైనటువంటి సలహాతో కనుక జరుగుంటే అప్పుడు ఖచ్చితంగా ఒక రీజనబుల్ టైం అనేది ఫిక్స్ చేసి బహుశా 6 గంటలకి నేను కంప్లీట్ అవుతుందేమో అని నేను ఊహిస్తున్నాను. ఈ యొక్క ఇది అంటే ఇంట్రాగేషన్ ఈ లోపల కూడా ఇఫ్ దేర్ ఆర్ రీజన్స్ టు బిలీవ్ బై ద ఈడీ దట్ షీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేస్ నాట్ యాజ్ ఎ సస్పెక్ట్ బట్ యాజ్ అన్ అక్యూజ్డ్, ఈమె కూడా ఖచ్చితంగా ఈ 100 కోట్ల రూపాయల్లో హవాలా రూపంలో పంపించారని చెప్పి ఏదైతే అలిగేషన్ ఉందో ఆ డబ్బు ఈమె పంపించింది, ఈమె పెట్టుబడి పెట్టింది, కిక్ బ్యాక్స్ కింద కొంత ఈమెకు అమౌంట్ అందింది, ఆ డబ్బు 100 కోట్లు పంజాబ్లో వాడటానికి తీసుకెళ్లారు అనేటువంటి ఈ యొక్క మొత్తం కేసుకి సంబంధించి రాజకీయ అవగాహనతో చేసిన ఈ కేసుకి సంబంధించి కనుక ఒక నిర్ధారణకు కనుక వచ్చి అంటే రీజన్స్ కనుక ఉంటే ఇంకా ముందే అరెస్ట్ చేసేయచ్చు. తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత ఇంట్రాగేషన్ కూడా ఉంటుంది, అది తర్వాత చేయొచ్చు అనమాట. సార్ ఇప్పుడు ఆమె సోమా భరత్ని వాళ్ళ రిప్రజెంటేటివ్ని పంపించేసి డాక్యుమెంట్స్ అనేటివి కొన్ని సమర్పించారు సార్. ఇంకా కొత్తగా అడిషనల్గా ఇంకేం చెప్పేది ఉంటుంది అంటే ఇంకా ఏ టైప్ ఆఫ్ ఇంట్రాగేషన్ ఉండొచ్చు, నేను అంతా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మా రిప్రజెంటేటివ్ని పంపిస్తున్నాను అని చెప్పారు. అయినా సరే ఈరోజు విచారణకు హాజరయ్యారు, ఇంకా కొత్త డాక్యుమెంట్స్ ఏమిస్తారు, కొత్త ఆన్సర్స్ ఏమిస్తారు సార్? అంటే మీరు మామూలు కేసుల్లో ఇచ్చే స్టేట్మెంట్ లాగా ఇక్కడ ఉండదండి. ఇది మామూలు మర్డర్ కేసు లేకపోతే ఇంకొక కేసు అయితే
దీనికి సంబంధించి మీరు చెప్పిన విధంగా కొన్ని డాక్యుమెంట్స్ వీళ్ళు ఇస్తారు, లేకపోతే అట్లా ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈడీ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే బ్లాక్ మనీని అనెర్త్ చేయాలి. అంటే జరగకుండా నేరం, మనీ లాండరింగ్ జరగకుండా చూడటమే కాదు, జరిగితే దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి, దానికి సంబంధించి ఎవిడెన్స్ సేకరించాలి. అందరూ అనుకున్నట్టు తిట్టడం, అరవటం, కొట్టడం, భయపించడం ఆ పద్ధతిలో ఇక్కడ ఎగ్జామినేషన్ పరిశోధన జరగదు. సైంటిఫిక్గా క్వశ్చన్స్ రూపంలో, క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయంటే ఒక క్వశ్చన్ అడిగితే దానికి మీరు ఎస్ చెప్పినా నో చెప్పినా వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు, అంటే ఆ కేసుకి సూట్ అయ్యేటట్టు, కేసులో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందని తెలిసేటట్టుగా క్వశ్చన్లు ఉంటాయి. సో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం అనేది అంత ఈజీ కాదు. అందులో ఒకవేళ నేరం చేసుంటే ఇన్నోసెంట్స్కి జనరల్గా ఈజీగా చెప్పుకుంటూ పోతారు. కానీ నేరం చేసి ఉన్నా లేకపోతే ఏమైనా పాత్రలో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఒక్కోసారి నిజానికి వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పాల్సి వచ్చినప్పుడు కష్టం అనేది డెఫినెట్గా ఫేస్ చేస్తారు. అది టైం టేకింగ్ ప్రాసెస్. మీరు ఇంకొక విషయం అడిగారు ఏంటంటే డాక్యుమెంట్స్ ఆల్రెడీ ఆమె సోమా భరత్ గారి చేత సబ్మిట్ చేసేసారు కాబట్టి ఇక ఫర్దర్గా ఏమి ఎంక్వైరీ అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటంటే మీరు వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈమె తరపున ఈమె దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ పెట్టడమే కాదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ చాలా ఉంటాయన్నమాట. ఇది సుమారు 30 సార్లు విచారించారు పిళ్ళయ్య గారిని, 11 సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అంటే ఒక పిళ్ళయ్య గారు తీసుకుంటే అతను ఫ్రమ్ టైం టు టైం మారిపోయాడు. ఆ తర్వాత ఇంకోటి ఏం జరిగింది, అతను రిట్రాక్ట్ చేశాడు. తను ఇచ్చిన స్టేట్మెంటు ఇగో ఈ కోయర్షన్ వల్ల నేను చేశాను అనేది, దానికి సంబంధించి మళ్ళీ చెప్పుకుందాం మనం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ పిళ్ళయ్య గారిని కన్ఫ్రంట్ చేస్తూ పిళ్ళయ్య ఇచ్చిన స్టేట్మెంట్కి, బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్కి ప్లస్ ఇంకా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, నేను ఇందాక చెప్పాను మాగుంట శ్రీనివాసరెడ్డి గారి సోదరుడు కొడుక్కి ఆరోగ్యం బాగలేదని చెప్పి ఆయన మెడ్రాస్ వెళ్ళిపోయాడు ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టి, ఇంకా ఆయన స్టేట్మెంట్ రాలేదు. అంటే రాఘవ గారి స్టేట్మెంట్ ఎలా ఉందో తెలియదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరి యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఇక్కడ ఒక చిత్రంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 100 crores ఏమో బ్లాక్ మనీగా వెళ్ళింది, క్రాస్ ఫండింగ్ చేసేటప్పుడు వైట్ మనీలో వెళ్ళింది. పార్టీకి ఎప్పుడైతే మీరు ఫండ్ ఇస్తారో ఆ ఫండ్ అనేది వైట్లోనే ఇవ్వాలి. జనరల్గా అనఫిషియల్గా ఇచ్చేది కొంత ఇస్తారేమో, ఆ వైట్ మనీ ఎప్పుడైతే వెళ్ళిందో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి అన్ని బ్యాంక్స్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అనేది తీసుకొని వచ్చుంటారు. దాంట్లో ఈచ్ ఎంట్రీని ఎక్స్పర్ట్ తోటి వాళ్ళు ముందు అవగాహన తీసుకొని స్టేట్మెంటు ఈ క్వశ్చన్స్ దాని గురించి చెప్తారు. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యమైనది నాకు అందిన సమాచారం ప్రకారము ఢిల్లీలో ఒబెరాయ్ హోటల్లో మీటింగ్కి సంబంధించిన తాలూకు హోటల్ రిపోర్ట్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో జరిగిన సమ్ హోటల్లో కోహినూర్, ఆ కోహినూర్ హోటల్లో ఎంతమంది హాజరయ్యారు, ఎంతసేపు ఉన్నారు అనే దానికి సంబంధించినటువంటి హోటల్ స్టేట్మెంట్స్, కట్టిన బిల్స్ తాలూకు అమౌంట్స్ ఇవి ఇంకా తెలియలేదు. అంటే నోటీస్ ఇచ్చారు వాళ్ళకి ఇవ్వమని, అది ఇంకా అందినట్లేదు. ఇది కాకుండా శ్రీనివాసన్ అని ఒక ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బిగినింగ్లో. ఆయన ఏమని ఇచ్చాడంటే ఈమె చెప్పినందువల్ల 1 కోటి రూపాయలు డబ్బు ఇచ్చాను నేను అన్నాడు. సో అతని బ్యాంక్ అకౌంట్స్, అతని స్టేట్మెంట్స్ అవి కూడా తెప్పిస్తారు. సో దాన్ని కన్ఫర్మ్ చేస్తారు. తర్వాత పిళ్ళయ్య గారికి 1 కోటి రూపాయలు అందిందేనని ఉంది. సో ఆ 1 కోటి రూపాయలు అతనికి కమిషన్ కానీ ఎట్లా అందింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇవన్నీ చేస్తారు. తర్వాత ఈ హవాలా రూపంలో పలానా వ్యక్తి ద్వారా ఇట్లా డబ్బు పోయిందన్నారు కదా, దానికి సంబంధించి చూస్తారు. అంతేకాదండి, చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, చాలామంది ఈ కేసు తాలూకు విషయంలో ఆ ఢిల్లీకి ఫ్లైట్లలో వెళ్తున్నారు, వస్తున్నారు, ఒక ప్రత్యేకమైన విమానాల్లో కూడా వెళ్తున్నారు. వీటన్నిటికీ లెక్కలు కూడా అడగచ్చు. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ పార్టీ ఇచ్చిందా, పర్సనల్గా పెట్టారా, ఇంతమంది ఎలా పోయారు, ఎందుకంటే ఇవన్నీ కూడా, ఎందుకంటే మనం డెఫినేషన్ ఆఫ్ సెక్షన్ 3ని మనం చూడాలి. సెక్షన్ 3ని మనం కనుక చూస్తే ఖచ్చితంగా మనకు చాలా విషయాలు తెలుస్తుంది.
తెలియక చాలామంది ఒక అభిమానంతో ఒక్కోసారి నిజంగా కూడా అభిమానులు వెళ్ళి సపోర్ట్ చేసి ఫైట్ చేసి నిర్దోషుల్ని రక్షించాలి. నేను దాన్ని సపోర్ట్ చేస్తాను. ఒక్కోసారి మనకు తెలియక దోషులకు కూడా మనం సపోర్ట్ చేస్తాం. అది చేసేటప్పుడు మనకు తెలియక మన డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, లేకపోతే తిరగటం చేసేటప్పుడు ఇవి కూడా దాంట్లోకి వస్తున్నాయండి. ఎందుకంటే ప్రివెంట్ చేసేవాళ్ళు, నేరం చేసిన వాళ్ళు, ఇంపార్టెంట్ ఏంటంటే అసిస్ట్ చేసిన వాళ్ళు. ఏ విధంగా నువ్వు ఒక ముద్దాయికి అసిస్ట్ చేసినా దాన్ని ఖచ్చితంగా ఈడీ యొక్క బాధ్యత ఏంటంటే, ఇదిగో ఇతను ఇట్లా అసిస్ట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను పిలిచారు, నేను వెళ్ళటం లేదు, వెళ్ళకుండా నేను కోఆపరేట్ చేయటం లేదు. నేను కోఆపరేట్ చేయనప్పుడు పెద్దవాళ్ళు మంచివాళ్ళు నాకు ఇప్పుడే అందిన వార్త ఏంటంటే, నేను ఎక్కడెక్కడ చూశాను, మంచి సలహా ఇచ్చారు, వెళ్ళి హాజరవ్వండి అని. ఆ సలహా వెళ్ళి హాజరైనట్టుగా విన్నాను. చాలా మంచి విషయంగా నేను అభినందిస్తున్నాను. ఆ విషయంలో కొంతమంది వెళ్ళొద్దని కూడా ఇస్తుంటారు, చట్టరీత్యా కానీ లీగల్ రీత్యా రకరకాల. అలా ఇచ్చినప్పుడు ఈడీ మా యొక్క ప్రొసీడింగ్స్ని అబ్స్ట్రక్షన్ చేస్తున్నారు వీళ్ళు అని వాళ్ళ మీద కూడా కేసు పెట్టచ్చు కదా. ఇప్పుడు ఏదైతే తప్పకుండా ఒక 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 సాక్షిని రమ్మంటాము, రారు, అతను అరెస్ట్ చేసి తీసుకురమ్మంటాము. అది సివిల్ ప్రిజన్కా క్రిమినల్ ప్రిజన్కా, ఎంపీ కాబట్టి ఎక్కడ పెట్టాలి, ఎమ్మెల్యే కాబట్టి ఎక్కడ పెట్టాలి, ఎమ్మెల్సీ కాబట్టి ఎక్కడ పెట్టాలి అనే వివాదంలోకి ప్రస్తుతానికి నేను వెళ్ళటం లేదు. ఒకవేళ అరెస్ట్ వారెంట్ ఇచ్చినా లేకపోతే సమ్మన్ ఇచ్చి తీసుకురావడానికి ప్రయత్నం చేసినా కొంతమంది అడ్డుపోయారనుకుంటారు. దే ఆర్ అసిస్టింగ్ ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ద అఫెన్స్. ఎందుకంటే ఈ డబ్బు మొత్తం ఏదైతే హవాలా రూపంలో వెళ్ళి ఇరుక్కున్న డబ్బు, నల్ల డబ్బును రికవరీ చేసేంత వరకు, దీని ప్రతిఫలంగా అయిన వచ్చినటువంటి లాభానికి సంబంధించిన డబ్బును రికవరీ చేసే వరకు ఇది కంటిన్యూస్ అఫెన్స్. ఈ అఫెన్స్ జరుగుతూనే ఉంటుంది, లిమిటేషన్ లేదు. అది ఎండ్ అవ్వాలి, మొత్తం సీజ్ చేసి దాన్ని మళ్ళీ గవర్నమెంట్ కన్ఫిస్కేట్ చేసి ప్రజలకు దాన్ని డబ్బు వాడేదాకా ఈ యొక్క అఫెన్స్ కంటిన్యూషన్గా జరుగుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా బాధ్యత ఎరిగి గుర్తెరిగి మీరు అసిస్ట్ ఎంతవరకు చేయాలి, ఎవరికి చేయాలి అనేది గుర్తెరిగి చేసుకోవాలి, లేదంటే ఇబ్బంది పడతారు. సార్, ఈ కేసులో ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు, కవిత చుట్టే ఇప్పుడు కేసు తిరుగుతోంది, లేదంటే రిమాండ్లో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిపి విచారణ జరుగుతోంది. ఇప్పుడు కవిత వరకే అక్కడికే విచారణ ఆగిపోతుందా? ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ చుట్టే కేసు తిరుగుతుందా, లేకపోతే ఇంకా ఎవరైనా కొత్తగా విచారణ ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ ఉందా? అంటే దగ్గరగా చూస్తే మనకున్న సమాచారం ప్రకారం, ఈడీ అలిగేషన్స్ ప్రకారం ఇది ఢిల్లీ దందా, అంటే ఢిల్లీ మద్యం వ్యాపారం అనుకోండి, దందా, దాంట్లో పరస్పరం లబ్ధి పొందేలాగా ఒక అవగాహనతో చేశారు. ఎవరికి అవగాహన అంటే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మరియు బారాస ఎమ్మెల్సీ కవిత, వీళ్ళ మధ్యలో జరిగినటువంటి రాజకీయ అవగాహనకి భాగంగా ఇది జరిగింది. కాబట్టి దాని వెనక ఇంకా ఎవరో తలకాయలు ఉన్నాయి. ఈ డబ్బు వీళ్ళు వాడుకున్నారా, లేకపోతే వెనక్కున్న తలకాయలు వాడారా, లేకపోతే లాభం కానీ పెట్టిన పెట్టుబడి కానీ ఏదైనా కానీ దీనికి సంబంధించినటువంటి లెక్కలు వివరాలు తెలుసుకునేటప్పుడు, దీన్ని రికవర్ చేసేటప్పుడు ఇంకా చాలామంది దీన్ని అనుకుంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ చేసేదానికి అవకాశం ఉంది. అయితే ఆప్కు అవసరమైన నిధులు ఇచ్చారు అన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు ఎంత నిధులు ఇచ్చారనే భాగంలో, అంటే దాంట్లో కూడా కొంత ముందుకి పురోగతి చెందినట్టుగా నాకు తెలిసింది. ఆ డబ్బు తీసుకెళ్ళి పంజాబ్లో వాడారన్నారు. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను. పంజాబ్లో మరి ఎలక్షన్ జరగబోతుంది. రణస్థలం ఏదో ఒక ఎంపీ, అది కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసుకునేటప్పుడు పోతున్నప్పుడు దాంట్లో ఆయన పాల్గొని అక్కడ చనిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. దానికి సంబంధించిన మా మిత్రుడు కూడా అక్కడ ఒక అతను టికెట్ కావాలని నాకు ఫోన్ చేసి కొంచెం నేను ట్రై చేస్తున్నానని కూడా చెప్పాడు. పంజాబ్లో ఉన్న గిరిధర్ అనే మా మిత్రుడు.
సో నేను అతనితో మాట్లాడినప్పుడు ఇక్కడ చాలా హాట్గా జరుగుతుంది అన్నాడు. ఏం జరుగుతుంది అని అడిగాను నేను. 2 విషయాలు చెప్పాడు. ఒకటి, పంజాబ్ ముఖ్యమంత్రి గారు, మీరు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనే దానికి చెప్తున్నాను నేను. పంజాబ్ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత రాజీనామా ఇచ్చారు ఎంపీకి. ఆ ఎంపీకి రాజీనామా ఇచ్చిన తర్వాత అక్కడ ఎలక్షన్లు జరిగితే అక్కడ నేషనల్ పార్టీలు ఏవి కూడా గెలవలేదు. కాంగ్రెస్, బీజేపీ, ఆప్ ఈ 3 గెలవకుండా అకాలీదళకు సంబంధించిన వాళ్ళు గెలిచారు. ఇప్పుడు ఇది కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ కాబట్టి కాంగ్రెస్ ఎలాగైనా గెలవాలనేది కాంగ్రెస్ యొక్క వ్యూహం. ఆప్ పార్టీ వాళ్ళు మొన్న అక్కడ ఓడిపోయాం, ఇప్పుడు ఈ మద్యం దందా మన మీద వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా గెలవాలి అని వీళ్ళు ఏ విధంగానైనా పెద్ద నాయకులు, చిన్న నాయకులు కాదండి, పంజాబ్లో మనం ఊహించలేనటువంటి ఇతర పార్టీ నాయకులందరినీ బీజేపీలో చేర్చుకున్నారు. అమరేందర్ సింగ్ మాజీ ముఖ్యమంత్రి కానీ ఇంకా చాలామంది చేరారు ఈ మధ్య. వీళ్ళందరూ వచ్చున్నారు కాబట్టి మంచి వ్యక్తిని, ఆంధ్రాకి సంబంధించినటువంటి 2 వాళ్ళలో ఒక పేరు నేను చెప్తాను, ఒక పేరు చెప్పను. అతని పేరు కూడా శ్రీనివాసే. ఆయన అక్కడ ఉన్నాడు ఇప్పుడు పంజాబ్లో. అతను కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంకొక వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యి పెద్ద తలకాయి, వీళ్ళందరూ కలిసి అక్కడ మంచి వ్యక్తిని బీజేపీ తరపున ఎన్నికల్లో నిలబెట్టాలని, ఎన్నికల్లో గెలవాలని అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ పోటీ ఇంకా డేట్ కూడా ఇవ్వలేదు ఎలక్షన్ కమిషన్. మీరు ఇంకెవరు ఇన్వాల్వ్ అయ్యారంటే అక్కడ ఈ యొక్క చర్చ జరుగుతుంది, మద్యం దందా చర్చ అక్కడ జరుగుతుంది. కాబట్టి ఒకరికొకరు పోరాడే ఈ సమయంలో ఖచ్చితంగా ఇంకెంత పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయినా వాళ్ళందరి పేర్లు కూడా తీసుకొచ్చి వాళ్ళందరి మీద కూడా విచారణ అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇన్వాల్వ్ కావచ్చు, ఎవరినైనా ఇరికించవచ్చు, లేకపోతే ఎవరైనా నిజంగా కూడా తప్పు చేసి ఉంటే పట్టించవచ్చు అనే అవకాశం ఉన్నట్టుగా నేను చెప్తున్నాను మీకు. ఇప్పుడు సార్, రమణ్ బ్యూరో కేసుని ఈ కేసుతోని లింక్ పెట్టి చూస్తున్నారు. ఆ కేసులో బెయిల్ వచ్చింది కదా, ఒకవేళ కవిత అరెస్ట్ అయితే, వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ సిచ్యువేషన్, ఒకవేళ కవిత అరెస్ట్ అయితే తనకు బెయిల్ వస్తుంది. ఎందుకంటే మనకు ఎగ్జాంపుల్గా రమణ్ బ్యూరో కేసు ఉంది కదా అని అంటున్నారు. ఆ కేసు ఏంటి, ఈ కేసు ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? నిజంగానే ఇవి 2 సేమ్ కేసెసా? సో విచారణ ఎదుర్కొన్న తర్వాత కవిత గారు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు అనుకోవచ్చా? 2 విషయాలండి. విచారణంతరము, విచారణ జరుగుతుండగా కానీ విచారణ క్లోజ్ అయిపోయినప్పుడు కానీ ఒక కంక్లూజన్ కనుక ఈడీ వాళ్ళు వస్తే, there are reasons to believe that she is involved in this case, not as a suspect but as an accused. ఒక ముద్దాయి ఈమె మీద కేసు నడపాలి, ఈమె చేసిన తప్పుని ప్రూవ్ చేయాలి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా అవసరము అని అనుకుంటే అరెస్ట్ చేస్తారు. సో అరెస్ట్కి రీజన్స్ ఖచ్చితంగా రాయాలి. అలా రాయకుండా అరెస్ట్ చేస్తే ఎవరైతే అరెస్ట్ చేస్తారో అతను 2 సంవత్సరాల శిక్షకి బాధ్యులు అవుతారు సెక్షన్ 62 కింద. అతని మీద కనుక ఇంప్రాపర్గా పవర్ ఎక్సర్సైజ్ చేసి ఇల్లీగల్గా కొయర్సివ్ స్టెప్స్ తోటి లేని ఎవిడెన్స్ని క్రియేట్ చేస్తూ అట్లా చేస్తే కక్ష సాధింపు అయితే డెఫినెట్లీ ఉండకూడదు. ఒకవేళ ఉంటే వాళ్ళు శిక్షార్హులు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, ఇది చెప్పి తర్వాత 2వది మీకు చెప్తాను. ఏంటంటే ముఖ్యమైన విషయం, ప్రతి చిన్న విషయానికి నన్ను కొయర్స్ చేశారు, నన్ను ఒత్తిడి చేశారు, నన్ను ల్యూర్ చేశారు అని అంటే కుదరదు. ఈడీ ముందల సిఆర్పిసిలో ఏ అయితే చేయకూడదో అవన్నీ ఈడీ విషయంలో చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అని మీరు అడగచ్చు. సుప్రీంకోర్టు రాశారు, ఇది ఎకనమిక్ అఫెన్సు. ఎకనమిక్ అఫెన్స్ ద్వారా నేరాలు ఎక్కువైపోయినాయి. నేరాలు ఎటువంటి నేరాలు చేస్తున్నారంటే ఎక్స్ట్రీమిస్ట్కి ఈ డబ్బులు వెళ్తున్నాయి. ఎక్స్ట్రీమిస్ట్కే కాదు, దేశాన్ని ధ్వంసం చేసేదానికి, అంటే రాజకీయంగా కాకుండా దేశాన్ని ధ్వంసం చేసేదానికి కూడా, అంటే దేశంలో ఉన్న ఎకానమీని ధ్వంసం చేసేదానికి, సామాజిక జీవనాన్ని నాశనం చేసేదానికి ఈ డబ్బులు వాడుతున్నారు. కాబట్టి స్ట్రిక్ట్గా మీరు ఫాలో కాండి. సుప్రీంకోర్టు ఒక గోల్ తోటి ఎస్ అనింది. ఏమి వాటికి ఎస్ అనింది అని అంటే, ప్రైమా ఫేషీ కేసు కనుక ఉంటే అది కనుక జడ్జి గారి ముందర పెట్టి కనుక ప్రూవ్ చేయగలిగితే, బర్డను ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఆ ముద్దాయి ప్రూవ్ చేయాలి నేను ఇన్నోసెంట్ అని, నేను తప్పు చేయలేదు. అది ఎంత సీరియస్ థింగ్. తర్వాత అరెస్ట్ అంటే ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసి అరెస్ట్ చేస్తాం. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా
having solemnly resolved to constitute India into a sovereign socialist democratic republic అని రాసుకున్నాం మనం ప్రియంబుల్లో. ఫర్ వాట్? టు డూ జస్టిస్ టు ఆల్. సో న్యాయాన్ని చేసేదానికి రాజ్యాంగబద్ధంగా ప్రాథమిక హక్కుల్ని కాపాడుతూ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉండి, మనం ఈ పిఎంఎల్ఏ యాక్ట్ కింద అవసరమైతే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛని భంగం చేసి వాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టి తర్వాత బెయిల్ కూడా అన్లెస్ అండ్ అంటిల్ కాంట్రరీ ప్రూవ్ అయ్యేదాకా, తప్పు చేయలేదని ప్రూవ్ అయ్యేదాకా వాడిని లోపల పెట్టండి అని చెప్పి ఎందుకన్నామంటే, ఈ అఫెన్స్లు అటువంటి, ఈ నేరాలు అటువంటి. ఇంకా అన్యాయం ఏంటంటే ఈ కేసులో మద్యం దందా. రాజకీయంగా అంటే నాకు తెలిసి నేను ఈ మధ్య కొన్ని విషయాలు చూసినప్పుడు అర్థమైంది ఏంటంటే, ఈ రెండు పార్టీలు కూడా చాలా ప్రముఖంగా, రెండు పార్టీలు కొన్ని లక్ష్యాలతోటి ముందుకు వచ్చినాయి. పోరాట పటిమతో రెండు రాష్ట్రాలని విభజించి ఒక రాష్ట్రంగా తీసుకురావడానికి, పేద ప్రజల్ని కాపాడేదానికోసంగా ఈ పార్టీ వచ్చింది. తెలంగాణ సాధన సమితి అనే పేరుతో వచ్చింది. అటువంటి పార్టీ ఇది. ఆ పార్టీ ఈ డబ్బు కరప్షన్ ద్వారా ఎవరు కూడా రాజకీయ అధికారంలోకి రాకూడదు, వచ్చిన వాళ్ళు కరప్షన్ చేయకూడదు, పేద ప్రజలకి చాలా మంచి జరగాలనే ఒక నినాదంతో వచ్చిన పార్టీ, పోరాట పటిమ కలిగిన పార్టీ, అవసరమైతే ఎంత దూరమైనా వ్యవహారం చేయగలిగినటువంటి శక్తి కలిగి త్యాగం చేసేదానికి మేము సిద్ధపడ్డామని చెప్పే పార్టీలు ఈ రెండు. సో ఈ పార్టీల యొక్క ఇన్వాల్వ్మెంటు ఈ పర్టికులర్ అలిగేషన్లో రావటం, ముఖ్యంగా మద్యం దందాల రావటం ఎంత బాధేస్తుందంటే, మద్యం అనేది అన్నిటికంటే పెద్ద తప్పు, పెద్ద నేరం అంటే మద్యం. ఎందుకంటే మద్యం ద్వారా మనిషి ప్రాణం పోతుంది, లివరు ఊపిరితిత్తుల్ని చంపేయబడతాయన్నమాట. నేను అందుకనే ఒక కవితలో రాశాను, బడి ఉన్నా లేకున్నా, గుడి ఉన్నా లేకున్నా, సారా కొట్టు లేని ఊరు లేదు ఈ సువిశాల ఆంధ్రదేశంలో అని. అన్ని రకాలుగా ఈ సారా కొట్లు పెట్టించాం. సారా కొట్లు అంటే మద్యం దుకాణాలు. అదే పెద్ద నేరం అయితే ప్రభుత్వానికి రావాల్సినటువంటి డబ్బుని కొల్లగొట్టి, అధికారం వాడుకొని, నల్ల డబ్బును వాడుకొని, ఆ విధంగా కొల్లగొట్టి ఆ డబ్బుతోటి ఏదో చెయ్యాలని, రాజకీయ అధికారంలోకి రావాలని ఆ డబ్బును వాడినట్టుగా ఇక్కడ అభియోగం. ఇది చాలా నేరం కాబట్టి మేధావులందరూ దీన్ని ఖండించాలి. ప్రతి ఒక్కరూ ప్రతినబూని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చూడాలి. దానికి చట్టం ఉంది, తప్పకుండా జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే మీరు ఒక క్వశ్చన్ అడిగారు, అరెస్ట్ అయితే ఏంటి, అరెస్ట్ అయితే బెయిల్ వస్తుందా? రెండో క్వశ్చన్ ఏమిటంటే రమణ్ బురియా కేసు కూడా అడిగారు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ విషయాలు. జనరల్గా మనం సెక్షన్ 45 చూసినప్పుడు ఉమెన్కి, పిల్లలకి, సిక్ పర్సన్స్కి లేదా గతంలో చెప్పుకునే విధంగా ₹1 మాత్రమే ఇన్వాల్వ్ అయినటువంటి కేసుల్లో బెయిల్ అనేది ఇవ్వాలి. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈయన పిళ్ళయ్య అనే ఆయన 1 day బిఫోర్ ద ఎంక్వైరీ రిట్రాక్ట్ చేశారు స్టేట్మెంట్. దాని ఎఫెక్ట్ ఈ కేసు మీద ఎంత, అప్పుడు ఈ రమణ బురియా కేసు వస్తుంది. అదేవిధంగా దానివల్ల బెయిల్ ఇచ్చేదానికి అవకాశం ఉందా లేదా, అప్పుడు ఈ రమణ బురియా కేసు వస్తుంది. రమణ బురియా కేసులో జరిగింది ఏంటంటే, యాక్చువల్గా ఆ కేసుకి ఈ కేసుకి సంబంధం లేదు, కానీ చాలామంది ఆ కేసులో బెయిల్ ఇచ్చారు కాబట్టి ఈ కేసులో బెయిల్ వస్తుందనేది ఒక వాదన చేస్తున్నారు. అందుకని మనం కొంచెం క్షుణ్ణంగా చెప్పుకుంటాం. అక్కడ ఒక ఆడిటర్ ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. అతని మీద ఏదో స్కీము అవన్నీ. అప్పుడు అతనికి ఎగనెస్ట్గా ఉండింది కేవలం ఒక స్టేట్మెంట్. ఏది, ఆ పర్టికులర్ ముద్దాయి ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ రిట్రాక్ట్ అయ్యాడు. ఆ స్టేట్మెంట్ రిట్రాక్ట్ అయ్యాడు కాబట్టి, ఆ స్టేట్మెంటే లేదు కాబట్టి నాకు బెయిల్ ఇచ్చేయండి, నా ఇన్వాల్వ్మెంట్ లేదనేది వాదన.
అప్పుడు కోర్టు వారు ఏమన్నారంటే, చాలా ఇంపార్టెంట్ ఇది, రెండు ఉంటాయి విషయాలు ప్రతి కోర్టులో జరిగేది, ప్రతి న్యాయవాదికి తెలుసు, ఎక్కువ మందికి తెలిసే ఉంటుంది. ఒకటి, ఇచ్చినటువంటి స్టేట్మెంట్, మన దగ్గర ఉన్న డాక్యుమెంట్ కానీ స్టేట్మెంట్ కానీ సెక్షన్ 5 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము అది అడ్మిసిబులా కాదా, దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చా లేదా అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక్కసారి దాన్ని పరిగణలోకి తీసుకుంటే దాని యొక్క ఎవిడెన్సరీ వాల్యూ ఎంత, ఆ స్టేట్మెంట్ చదివి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, వీళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని అర్థం చేసుకోవచ్చా లేదని అర్థం చేసుకోవచ్చు అనేది విషయం. ఆ జడ్జి గారు ఏం రాశారంటే, ఢిల్లీ హైకోర్టు వారు, ఈ అడ్మిషన్ పార్ట్ వరకు ఇప్పుడు మనం విచారించాలి, దాని ఎవిడెన్సరీ వాల్యూ అంతా ట్రయల్లో చూడాలి, ఇప్పుడు కాదు. ఆయన రిట్రాక్ట్ చేశాడు కాబట్టి దాని ఎఫెక్ట్ ఏంటి అనేది, రిట్రాక్షన్ యొక్క ఎఫెక్ట్ ఏంటనేది ట్రయల్లో చూస్తాం, ఇప్పుడు చూడము. కాబట్టి స్టేట్మెంట్ని యాజ్ ఇట్ ఈజ్గా అడ్మిసిబుల్ కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నేను ప్రొసీడ్ అవ్వాలి. కాబట్టి బెయిల్ ఇచ్చేటప్పుడు ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని మాత్రమే ముందుకెళ్తారు, అంతేగాని దాని యొక్క ఎవిడెన్సరీ వాల్యూని ఇప్పుడు చూడరు. కాబట్టి రమణ బురియా కేసులో బెయిల్ ఎందుకు ఇచ్చారంటే, అది అడ్మిసిబుల్ అని ఒప్పుకుంటూ ఆ కేసులో ఆ స్టేట్మెంట్ తప్ప ఇంకా ఏ ఎవిడెన్స్ లేదు అతని మీద. సో ఏ ఎవిడెన్స్ లేదు కాబట్టి అక్కడ బెయిల్ ఇచ్చారు. ఇక్కడ అలా కాదండి. ఇక్కడ కేవలం పిళ్ళ ఇచ్చిన స్టేట్మెంటో బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంటే కాదండి. ఇక్కడ ప్రముఖంగా 4 విషయాలు మీకు చెప్తున్నా. ఒకటి, 2 సార్లు 2 హోటళ్ళలో ఢిల్లీలో ఈమె అటెండ్ అయ్యి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళతోటి, అరెస్ట్ అయ్యి లోపలున్న వాళ్ళతోటి మీటింగ్లో పాల్గొన్నదనేది ఒక అభియోగం. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ విషయం. రెండో విషయం ఏంటంటే, ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అందరూ కూడా ఈమె స్టేట్మెంట్ ప్రకారం నాకు తెలుసు, వాళ్ళతో పరిచయాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. మూడో విషయం ఏంటంటే, ఇంకా పరిశోధన చేయాల్సింది చాలా ఉన్నది ఈ కేసులో. నాలుగో విషయం ఏంటంటే, డాక్యుమెంట్స్ కొన్ని సీజ్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. అది కాకుండా ఇంకా మనం కనుక గమనించి చూస్తే, ఏదైతే ఈ పిళ్ళై ఉన్నాడో స్టేట్మెంట్ రిట్రాక్ట్ చేశాడు. ఈ రిట్రాక్ట్ చేసే దానికి ముందల ఒక ముఖ్యమైనటువంటి విషయం జరిగింది. అదేమిటంటే, ఇతన్ని మొన్నటి వరకు 29, ఇప్పుడు 30-31 సార్లు విచారించారు. చాలా రోజుల నుంచి జైల్లో ఉన్నాడు. పోలీస్ కస్టడీ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ఇతనికి ఆరోగ్యం బాగాలేదనో ఏదో ఒక గ్రౌండ్ మీద ఇతని భార్యని కానీ తల్లిని కానీ కలిసేదానికి అనుమతి ఇచ్చారు. సో కలిశాడు ఆయన. ఆ కలిసిన తర్వాత ఈ స్టేట్మెంట్ రిట్రాక్ట్ అయింది. కలిసిన తర్వాత ఈ స్టేట్మెంట్ రిట్రాక్ట్ అయింది కాబట్టి ఏదైనా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారేమో అనే వాదన బయటకు వస్తుంది. కాబట్టి కోర్టు వారు బెయిల్ ఇచ్చేటప్పుడు దీన్ని కూడా గమనిస్తారు. ఇలా రిట్రాక్ట్ చేయటంతో, అతను రిట్రాక్ట్ చేసిన దాంట్లో ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ కనుక ఉంటే, మరి తర్వాత రాబోయే ముద్దాయిలకి బెయిల్ ఇస్తే ఇంకా మిగతా సాక్షుల మీద ఈ ప్రభావం ఉంటుందేమో అని చెప్పి, ఉంటే నాకు తెలియదు ఉందా లేదని, ఉంటే బెయిల్ ఇవ్వకపోవచ్చు. అదర్వైజ్ జనరలీ స్పీకింగ్ ఈ పర్టికులర్ కేసులో నాకున్న పరిణితమైంది బెయిల్ కండిషన్స్ మీద ఇవ్వాల్సిన పరిస్థితి కనపడుతుంది. కానీ ఇన్ని రకాలైనటువంటి ఇన్వాల్వ్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వకపోవచ్చు. ఎందుకు ఇవ్వకపోవచ్చు అనంటే, మీకు రమణ బురియా కేస్ ఈజ్ డిఫరెంట్ టు దిస్ కేస్. చాలామంది పోలీస్ అధికారులు కూడా చాలా ఇంటర్వ్యూస్లో ఏమని చెప్పారంటే, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాదండి. రమణ బురియా కేసులో ఒక స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి రిట్రాక్ట్ అయితే దాని యొక్క ఎఫెక్ట్ ఏంటనేది తీర్పు వచ్చింది ఢిల్లీ హైకోర్టులో. అది కాకుండా జనరల్గా కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ని ఎప్పుడు రిట్రాక్ట్ చేయొచ్చు, దాని ఎఫెక్ట్ ఏందనే దాని మీద కూడా అనేక తీర్పులు ఉన్నాయి. బట్ ఈడీ కేసుకి సంబంధించి రమణ బురియాది ఇంపార్టెంట్ కేసు కాబట్టి ఇది ఫస్ట్ కేసు కాదు. ఇవన్నీ స్టడీ చేసిన తర్వాతనే స్టేట్మెంట్ రిట్రాక్షన్ అనేది జరుగుంటుంది అని నేను అనుకుంటున్నాను. కానీ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఫేర్ రీచింగ్, ఆ కాన్సిక్వెన్సెస్ని ఒక్కొక్కసారి ఈడీ వాళ్ళు వేసే ప్రణాళికలో భాగంగా ఖచ్చితంగా వాళ్ళు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని రేపు వాదన వినిపిస్తారు.
బెయిల్ ఇవ్వడానికి లేదు, ఇస్తే ఇది ఈ పరిస్థితి ఉందని. అంతేకాకుండా ఇంకోటి మీకు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు డబ్బులనే ఇంకా పట్టుబడలేదు. చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒకటి మెయిన్ అఫెన్స్ ఏంటి? మద్యం నిషేధం. మద్యాన్ని పాలసీని వైలేట్ చేశారు, డబ్బులు అనేవి ఎరగా చూశారు, పరస్పర లాభం పొందారు. అది ప్రిడికేట్ అఫెన్స్ అంటారు దాన్ని. అది మెయిన్ అఫెన్స్. అది ఐపీసీ కింద సిబిఐ వాళ్ళు విచారిస్తున్నారు. ఇది దాని కంటిన్యూషన్ అఫెన్స్. ఇక్కడ డబ్బు ఏమైంది ఇది. సో మెయిన్ అఫెన్స్ ఇంకా ఫైనల్ కాలేదు, జరుగుతూ ఉంది. అందువల్ల రెండో కారణం ఏంటంటే, జనరల్గా కూడా ఈమె గనక వాళ్ళు చెప్పిన వాదన ప్రకారము డబ్బులు ఇచ్చినట్టుగా వాళ్ళకి కనపడితే సిబిఐ కేసు కూడా ఈ మీద పెట్టేదానికి అవకాశం ఉంది. మీరు ఈసీఐఆర్ అంటారు, దాంట్లో రిపోర్ట్లో చూస్తే దాని కింద అట్లా ఎఫ్ఐఆర్లో సిబిఐ పెట్టేదాని కింద అసలు ఫస్ట్ సెంటెన్స్లోనే రాస్తారు, దీంట్లో ఇంత డబ్బు ఇన్వాల్వ్ అయ్యింది, ఈ డబ్బులు ముడుపుల కింద ఇచ్చారు, రాజకీయ అవగాహనతో ఇచ్చారని అన్నప్పుడు సిబిఐ వాళ్ళు వెంటనే దీని కాపీని మీరు ఈడీకి పంపించండి అంటారు. ఇప్పుడు ఈమెని ఇంతవరకు సిబిఐ వాళ్ళు విచారించారు కానీ ముద్దాయిగా పెట్టలేదు, అరెస్ట్ చేయలేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఈడీ వాళ్ళు ఈ స్టేట్మెంట్స్ అన్నీ రికార్డ్ చేసి ఒక కాపీ పంపిస్తూ ఉంటారు వాళ్ళకి. ఇంతటితో వదలలేదండి, వీళ్ళిద్దరే కాదండి, వీళ్ళిద్దరు తోడు దొంగలు కాదు, వీళ్ళకి ఇంకా 2-3 తోడు దొంగలు ఉన్నారు. ఎవరంటే ఈడీ ఒకటి, నెక్స్ట్ సిబిఐ ఒకటి, ఐటీ ఒకటి, తర్వాత ఫైనాన్స్ యాక్ట్లో కొన్ని నేరాలకు సంబంధించి ఎక్స్ట్రీమిస్ట్ యాక్ట్ కూడా ఉంది. ఇంకా 2-3 యాక్ట్స్ ఉన్నాయన్నమాట, ఫేమా అని. ఎన్నైనా కానీ ఒక్కసారి ఈ ఈడీ కేసుల్లో తలదూరిస్తే నిర్దోషని బయటపడి వచ్చేంత వరకు మీ ప్రాపర్టీలు సీజ్ చేస్తారు, మీ మూమెంట్స్ చెక్ చేస్తుంటారు. మీకు 1 to 4 గార్డ్ అని ఉంటుంది, తెలుసో తెలియదో మీకు, చాలామందికి తెలియదు, పోలీసు వాళ్ళకి తెలుసుంటుంది. మనం అనుకుంటాం మనం ఏదో ఇక్కడ చెప్పాం, మాట్లాడాం, వెళ్ళిపోయామని. కానీ మన మీద ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, రోజుకి 6 గంటల మాత్రమే పనిచేసే 4గురిని సెలెక్ట్ చేస్తారు వాళ్ళు. 1 to 4 గార్డ్ అంటే అది. వాళ్ళు 6 గంటలు ఒక అతను పనిచేస్తాడు, వెళ్ళిపోతాడు. తర్వాత అతను ముందు అతనికి కూడా తెలియదు, ఆ టైంకి వస్తాడు వాడు, 12 గంటలకు వస్తాడు, 6 గంటలకు వెళ్ళిపోతాడు. 6 గంటల తర్వాత వాళ్ళకి టైం మాత్రమే చెప్తాడు, మీరు ఈ టైం నుంచి ఈ టైం దాకా ఈ పర్టికులర్ వ్యక్తి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఏమేం చేస్తున్నాడు, ఇది యొక్క ఇదేంటి గమనించండి అని చెప్తారు. సో ఆ 1 to 4 గార్డు వీళ్ళందరి మీద ఉంటుంది. ఎవరి మీద పెట్టదలుచుకుంటే అంటే వాళ్ళు పెడతారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈడీ ఆఫీసర్స్ యొక్క నైపుణ్యతని మనం ఇక్కడ గమనించాలి. వాళ్ళకి రెవెన్యూతో సంబంధాలు ఉంటాయి, పోలీస్తో సంబంధాలు ఉంటాయి, అంటే వాళ్ళ నాలెడ్జ్, షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్. సో వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని పరిశోధన చేస్తుంటే సాంకేతికమైనటువంటి సదుపాయాలు ఎన్నున్నాయో అవన్నీ కూడా తీసుకుంటారు. తీసుకొని కొన్ని గ్యాడ్జెట్స్ని వాడి మనం అనుకోవచ్చు, ఏదో మన వాట్సాప్ ఫోన్ పగలగొట్టేసాము, ఫోన్లు పగలగొట్టేసాము, కార్ల మూమెంట్ లేదు. ఇప్పుడు ఎంత పెద్ద నేరం చేసేవాడు కూడా డబ్బు తీసుకొచ్చి వాడు డైరెక్ట్గా పట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని పోయేది కాదు కదండి. 100,000 కోట్ల రూపాయల డబ్బుని ఒక కనుసన్నెల్లో మారిపోద్దాయి. లేకపోతే చిన్న ఒక 100 రూపాయలు లేకపోతే 50 రూపాయలు నోట్ ఇస్తాడు, ఆ నోటుకి ఒక అంకె చెప్తారు. సినిమాలో చూసిన దానికంటే ఇంకా పకడ్బందీగా చేస్తారండి వీళ్ళు. ఆ రూట్ ఎలా ఉంటుందంటే, అంటే ఆ మానిటరీ రూటు మీరు బైనాక్లర్స్ పెట్టుకొని చూసినా, ఎంత సాంకేతికంగా చూసినా దొరకనటువంటి రూట్లో వస్తుంది. ఇక్కడి నుంచి ఎక్కడో పాకిస్తాన్కి వెళ్తుంది. మనం పాకిస్తాన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటాం, మళ్ళీ పాకిస్తాన్లో నలుగురు చుట్టూ తిరగద్ది. అక్కడి నుంచి సింగపూర్ పోద్ది, సింగపూర్ నుంచి ఇంకో రూపంలో వస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తే చాలా ఆశ్చర్యకరమైన ఉదాహరణ, మామూలు జనరల్ కేసులో కూడా ఎట్లా బయటపోయిందంటే, ఒక స్వామీజీ గారి ఇంట్లో ఒకడు దొంగపడ్డాడు. స్వామీజీ గారు కూడా ఎప్పుడు ఊహించలేదు, జరిగింది ఇది. దొంగపడి వాడు దొంగతనం చేసి అన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. దొంగతనం చేసి వాడు అన్నీ తీసుకెళ్ళాడు. ఆ దొంగను పట్టుకునే సందర్భంలో వాడి దగ్గర కొన్ని ఫోటోలు, వీడియోలు, ఈ స్వామీజీ చేసిన అనైతిక కార్యక్రమాలు మొత్తం బయటపడిపోయింది. సో
తీగలాగితే డొంక దొరికిందండి, డొంక అంతా కదిలింది అన్నట్టు ఆ పర్టికులర్ కేసులో వెస్ట్ గోదావరిలోనూ ఈస్ట్ గోదావరిలోనూ జరిగింది. అన్యాయంగా అనవసరంగా ఆయన ప్రైవసీని పూర్తిగా, అయితే వాడు నేరం చేశాడు కాబట్టి ఖచ్చితంగా వాడిని పట్టుకున్నారు. అట్లా ఇక్కడ ఈ పర్టికులర్ కేసుల్లో, పర్టికులర్లీ ఈడీ కేసుల్లో సుప్రీంకోర్టు వారు వీళ్ళకి ఇన్ని పవర్ఫుల్ యాక్ట్ కింద ఆమోదించి మీరు రాజ్యాంగంలోని కొన్ని హక్కుల్ని కొన్ని సందర్భాల్లో ఉల్లంఘించినట్టుగా కనపడుతున్నా కూడా అది ఉల్లంఘన కాదు, మన దేశాన్ని రక్షించుకోవడానికి ఈ పవర్స్ మీకు ఉండాలని చెప్పి అన్నారు. కాబట్టి ఈ పర్టికులర్ కేసులో ఇప్పుడున్న పరిస్థితుల్లో బెయిల్ రావచ్చు, రాకపోవచ్చు. జనరల్గా అయితే బెయిల్ ఇవ్వాలి. బెయిల్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్. అది సుప్రీంకోర్టు అన్ని సందర్భాల్లో ఘోషిస్తుంది. పర్టికులర్లీ ఉమెన్కి ఇవ్వాలి. దీని యొక్క రాజకీయ అవగాహన, రాజకీయ కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయి, అరెస్ట్ అయితే బెయిల్ ఇవ్వకపోతే ఏమవుద్ది, బెయిల్ ఇస్తే ఏమవుద్దని మనం కన్నిమళ్ళి కేసులో చూసాం. కొన్ని సందర్భాల్లో ప్రజలు మర్చిపోతుంటారు కొన్ని విషయాల్ని. ఆ ఎలక్షన్ టైంలో ఎందుకు ఎవరికి ఓటేస్తారనేది అది మనం చదువుకున్న నిరక్షరాస్యత కాదండి. చదువుకున్నామా లేదని కాదు, చదువుకోని వాళ్ళు కూడా ఎంతో తెలివిగల్లోళ్ళు చక్కగా వాళ్ళు ఊహించి ఓటేస్తారు, కొంతమంది అసలు ఓటే కూడా అయిపోతారు. అది రాజకీయంగా దీని కాన్సిక్వెన్స్ ఏముందో నాకు తెలియదు, కానీ ఈ ఎకనమిక్ కాన్సిక్వెన్సెస్ మటుకు చాలా ఉంటాయి. దీనివల్ల కొందరి యొక్క ఎకనమిక్ మూమెంట్స్ పూర్తిగా అయిపోతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకుంటాం, వాడు ఇన్వాల్వ్ అయ్యాడు ఈ కేసులో, వాడి ఎకనమిక్ యాక్టివిటీ మొత్తం ఆపేస్తారు. ఇప్పుడు ఈ డబ్బు దొరికిన డబ్బే కాదండి, ఈ కేసు అయిపోయేంత వరకు వాడు ఇంతకుముందు గతంలో కష్టపడి సంపాదించిన డబ్బును కూడా సీజ్ చేసిన ఉన్నాయన అక్కడ పెట్టానంటారు. అందువల్ల అందరికీ నా మనం ఏంటంటే ఇది దేశానికి సౌభాగ్యతకు, దేశం యొక్క అభివృద్ధికి, పురోగతికి, మంచికి, సామాన్య మానవుడికి కూడుగుడ్డ బట్ట దొరికేందుకోసం, విద్యా వైద్యం దొరికేందుకోసం అన్ని రాజకీయ పార్టీలు పాటుపడుతున్నాయని చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి నేరాల జోలికి వెళ్ళొద్దు. మీరేదో రాజకీయంగా పైకి రావడానికి లేకపోతే ఎలక్షన్ నిలబడి గెలిచేదానికి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. బట్ ఇది ఘోరం, ఇది అన్యాయం, అక్రమం, చట్ట వ్యతిరేకం, ఎవరు ఊహించలేని స్థితి. ఈ ఆర్థికమైనటువంటి ఉల్లంఘనలు అనేవి అందరూ ఖండించాలి. మీది ఐ డ్రీమ్స్ వాళ్ళు ఇలా వచ్చి ఇలా నన్ను విచారించి ప్రజలకు ఇవన్నీ తెలియజేసేదనుకో నాకు అవకాశం ఇచ్చారు. నిజంగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇవాళ ఏం జరగచ్చు సార్? అరెస్ట్ అయితే ఏ రకంగా ఉంటుంది, లేదంటే మళ్ళీ విచారణకు రండి అంటే ఏ రకంగా ఉంటుంది? నాకు తెలిసినంత వరకు మళ్ళీ విచారణకు రమ్మనే చెప్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విచారణ యొక్క పరిధి చాలా ఎక్కువగా ఉంది. తక్కువ ఛాన్సెస్ ఫర్ అరెస్ట్ ఉంది. ఒకవేళ అరెస్ట్ అయితే రాజకీయంగా దీని ప్రకంపనలు ఎలా ఉన్నా కూడా కేసు పురోగతి మటుకు చాలా ముందుకెళ్తుంది. ఎందుకు ముందుకెళ్తుందంటే ఒక వ్యక్తి కనుక అరెస్ట్లో ఉంటే పరిశోధన కూడా చాలా స్పీడ్గా చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అదేవిధంగా దీంట్లో నా అమాయకత్వాన్ని నిరూపించుకునే పందాలో అంటే దాంట్లో భాగంగా ఈ ముద్దాయిలు కూడా వాళ్ళకున్నటువంటి వకీళ్ళ ద్వారా కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని కానీ త్వరగా అందజేసి కేసు యొక్క పురోగతి తొందరగా అయిపోద్ది. కాబట్టి మనకు తొందరగా న్యాయం అనేది జరుగుతుందని నేను భావిస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్.